హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగాస్ లైబ్రరీ. ఒక 2 days నేను వీడియోస్ పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే అంటే మరి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏదో నేను పాపులర్ అయిపోయినాను కాదు. ఒక 10 మెంబర్స్ అన్న నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారని నేను నమ్ముతున్నాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. మొక్కల కోసం వేట అయితే మొదలు పెట్టానండి. ఇంతకుముందు కనిపించే మొక్కలు కూడా మనం అంటే దానికోసం వెతికితే దేనికోసం అయితే వెతుకుతామో అది ఎప్పుడు కూడా మనకు కనిపించదు ఈజీగా. అదేవిధంగా నాకేమవుతుందంటే ఇంతకుముందు చాలా మొక్కలను చూసేదాన్ని. అయ్యో, ఈ మొక్కలన్నీ ఇలా వేస్ట్‌గా పడుంటున్నాయి అనిపించేది. బట్ ఇప్పుడు వెళ్ళి వెతుకుతుంటే గనక అన్నీ కూడా అందుబాటులో అయితే ఉండట్లేదు. వెళ్ళే ప్లేసెస్ కూడా ఎలా ఉంటున్నాయంటే దాంట్లో ఏ పాములుండో, నెక్స్ట్ ఏదన్నా అంటే క్రియేచర్స్ అయ్యి ఉంటాయి కదండీ. కామనే కదా మొక్కలున్న చోట దోమలు ఉండడం, నుసుములు ఉండడం, ఇవన్నీ అవి కుట్టేయడం. అంటే ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కదా, అవి కుట్టడం ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదండి. మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే కష్టపడుతున్నాం కాబట్టి అది రీచ్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఎనీవే, మొక్కలైతే నేను సేకరించుకోవడం జరిగింది. బట్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా టిపికల్గా ఉందండి. ఇన్ఫర్మేషన్ కూడా అంత ఈజీగా ఏం దొరకట్లేదు. ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెన్యూన్గా ఉండాలి కాబట్టి చాలా కష్టమైతే జరుగుతుంది. సో నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి అందరినీ కూడా, దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి కొంచెం నాకు కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది బాగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈరోజు చూపించబోయే మొక్క ఈ వీడియోలో చూడండి. దీనిని శంఖపుష్పి అంటారనమాట. దానికోసం అయితే నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ మొక్కను శంఖపుష్పి అంటారనమాట. ఇది సంస్కృతంలో గరికర్ణిక అని కూడా అంటారు దీన్ని. ఇవి 3 రకాల పువ్వులు అవైలబుల్గా ఉంటాయండి. ఈ మధ్యన హైబ్రిడ్స్ కూడా చాలానే వచ్చేసాయి. మెయిన్లీ ఇవి నీలం రంగు అండ్ తెలుపు, పింకిష్ ఊదా కలర్లో కూడా ఉంటాయండి. ఇవి నీలం రంగులో ఉండడం వల్ల నీలకంఠ అని కూడా అంటారు. ఇంకా దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. ఆసియా పావురం అని, శంఖిని, కంబుమాలిని అండ్ సదాపులి, శంకుపులి అని కూడా దీనికి చాలా నామాలు అయితే ఉన్నాయి, అంటే పేర్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క అండి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్లైటోరియా టెర్నేటా అనమాట. ఇంకా ఔషధ లక్షణాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. మొక్క అయితే ఇది ఎగబాకుతుందండి. చాలా చల్లగా ఉంటుంది ఈ మొక్క ఉన్న చోట. అండ్ ఇది ఎక్కువగా బయట ప్రదేశాల్లోనే పెరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలామంది పెంచుకుంటున్నారండి. మంచి విషయం ఇది కూడా. ఇంకా ఇది మెదడుకు మంచి టానిక్ ఉపయోగపడుతుందండి. పుష్పాలు అవి చూస్తున్నారు కదండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. మొక్కలు కూడా ఇలానే ఉంటాయి. ఐడెంటిఫికేషన్ కోసం నీట్గా దగ్గరగానే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. అండ్ ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. అంతేకాకుండా కామెరల వ్యాధికి కూడా మంచి మందుగానే ఉపయోగపడుతుంది. మెదడుకు టానిక్ అని చెప్పాను కదా, జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుందండి. ఇది ఆయుర్వేద నిపుణులు చెప్పినటువంటి విషయం అనమాట. జలుబు, దగ్గుకి కూడా మంచి ఔషధం అండి ఇది. తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో సహాయపడుతుంది. చర్మపు మొటిమలు, గాయాలను నయం చేయడంలో కూడా ఇది మంచి ప్రయోజనాలను అయితే కలిగి ఉందండి. అదేవిధంగా దీనిలో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. ఏ మందైనా సరేనండి, ఇప్పుడు మనం తెలుసుకుని వెంటనే వెళ్ళి యూజ్ అయితే చేయకూడదు. బిఫోర్ మనం తీసుకునే దానికి ఆయుర్వేద నిపుణుల సలహాలను అయితే స్వీకరించిన తర్వాత మాత్రమే ఏ మందునైనా వాడండి దయచేసి. ఈ మధ్యకాలంలో చాలామంది ఇవి కంప్లైంట్స్ అయితే వింటున్నాము. ఆ పసరేసాను, ఈ పసరేసాను అని చెప్పేసి ఏదో నష్టం జరిగిందంటున్నారు. అయితే మొక్కల వల్ల ఏ నష్టం అయితే ఉండదండి. మనం ఏ మందు తీసుకున్నప్పటికీ కూడా డాక్టర్ని సంప్రదించే చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.